వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. దిస్ ఈజ్ బైరా శివపోతురాజు. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి ఒక చిన్న మనవండి. ఏం చేతనంటే ఇటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అయితే ఈ ప్రిపరేషన్ విధానం అనేది కొంతమందికి సరైన పద్ధతిలో తీసుకోవటం లేదు. మనం ఏ పద్ధతిలో తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తాము అని మనకి తెలియాలి. నేను చెప్పేది ఏమిటయ్యా అంటే, ఎవరైనా సరే డిగ్రీలో ఉన్నప్పుడు కానీ, డిగ్రీ చదువుతున్నప్పుడు కానీ, లేదా డిగ్రీ పూర్తయిన తర్వాత కానీ పోటీ పరీక్షల్లో ఎంటర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలంటే నోటిఫికేషన్ వస్తుందని నోటిఫికేషన్ ముందు స్టార్ట్ చేయటం, లేకపోతే నోటిఫికేషన్ వస్తుందని ఎవరో చెప్పారని చెప్పేసి త్వరగా స్టార్ట్ చేయటం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి హడావుడిగా ప్రిపేర్ కావటం, తర్వాత ఎగ్జామినేషన్ రాయటం, దాంట్లో విఫలం చెందటం, ఇటువంటి ప్రక్రియ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. చాలామందికి తెలియని విషయం ఇది. ఇప్పుడున్నటువంటి పాపులేషన్ ప్రకారం, కాంపిటీషన్ ప్రకారం ఉద్యోగాన్ని అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అంటే తప్పనిసరిగా కూడా లాంగ్ టర్మ్ అనేది తప్పనిసరిగా ప్రిపరేషన్ ఉండాలి. ఒక డిగ్రీ కోర్సుని మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతామో అదే విధంగా ఎవరైతే ఆ యొక్క సెంట్రల్ సర్వీస్ కానీ స్టేట్ సర్వీస్ సిలబస్ తీసుకొని, దానికి కావాల్సినటువంటి బుక్స్ తీసుకొని, దానికి కావాల్సిన మార్గదర్శకత్వం తీసుకొని, ఇటు కోచింగ్ సెంటర్స్తో కానీ, లేకపోతే మెంటార్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, సీనియర్స్తో కానీ ఒక డిగ్రీ కోర్సు లాగా తీసుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతారో, అది కేంద్ర ప్రభుత్వ కోర్సు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ కోర్సు కానీ ఏదన్నా కానీ ఏ ఉద్యోగం అయినా సరే వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ అంశాన్ని గమనించగలరని చెప్పేసి నేను మీకు ఇండికేట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.